హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 12వ అధ్యాయం 9వ శ్లోకం నేర్చుకుందాం. ఇది 8వ శ్లోకానికి కొనసాగింపు. 8వ శ్లోకంలో భగవంతుడు చెప్పారు, నీ మనస్సుని మయ్యేవ మనోజస్వ మయీ బుద్ధిం నివేశయ నివశిష్యేసి మయ్యేవ హతబోధం న సంశయ. నీ మనస్సుని, నీ బుద్ధిని నా మీద స్థిరముగా ఉంచు, ఆ విధంగా నీవు నాలో నివసిస్తావు. కానీ అది చాలా కష్టమైన పని. మన మనసు భగవంతుడి మీద నిలవటం చాలా కష్టం. ఒక జపం చేసేటప్పుడే మొత్తం ఆ 2 గంటలు జపం చేస్తే ఆ 2 గంటల్లోనే మనకి మొత్తం ప్రపంచ యాత్ర అంతా పూర్తవుతుంది. అమెరికా వెళ్తాం, ఆస్ట్రేలియా వెళ్తాం, అక్కడ ఇక్కడ లాస్ ఏంజలస్ లో ఫైర్ వచ్చిందంట, అది ఇళ్ళన్నీ తగలబడుతున్నాయి అంట. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాము, అమెరికాలో ఇంకో చోటుకి వెళ్తాం. ఇట్లా ఊర్లన్నీ తిరిగి వచ్చింది మనసు. భగవంతుడి మీద స్థిరంగా ఉంచడం అనేది ఆ అందరి సాధ్యపడదు అనమాట. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలండి అంటే దాని గురించి కృష్ణుడు ఇక్కడ చెబుతున్నారు అనమాట. ఒకవేళ నీ మనసు నా మీద నిలబడదా, అయితే నువ్వు ఎప్పుడు నా దగ్గరకు రావు అని అంటలేదు భగవంతుడు. ఆయన ఎంతో కృపామయుడు కాబట్టి ఆయన చెబుతున్నారు, ఓకే నువ్వు అలా చేయి. నసక్నోసి మయి స్థిరం. నీ చిత్తాన్ని నా మీద స్థిరంగా ఉంచలేకపోతున్నావా? నా సక్నోసి అంటే నీ వల్ల కావడం లేదా? అభ్యాస యోగేన అయితే అభ్యాసం చేయి, ఆ విధంగా నా దగ్గరకు రా, ప్రాక్టీస్ చేయి అర్జున అని చెబుతున్నారు అన్నమాట. అఫ్కోర్స్ అర్జునుడి మనస్సు ఎప్పుడు కృష్ణుడి మీద స్థిరంగానే ఉంటుంది. అర్జునుడు శుద్ధభక్తుడు. ఆయన నిద్రలో కూడా భగవంతుడిని కలవరించేవాడు అనమాట. నిద్రలో కూడా భగవంతుడిని స్మరించుకునేవాడు. మనకి మెలుకున్నప్పుడే కూడా స్మరించుకోవడం కష్టం అవుతుంది. కాకపోతే అర్జునుడి ద్వారా మనకు నేర్పుతున్నాడు భగవంతుడు ఇవన్నీ. 3 సార్లు చదువుదాం దీన్ని. అత చిత్తం సమాధాతుం అత చిత్తం సమాదాతుం అత చిత్తం సమాధాతుం అత చిత్తం సమాదాతుం అత చిత్తం సమాధాతుం అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం. న శక్నోషి మయి స్థిరం న శక్నోసి మయి స్థిరం. న శక్నోషి మయి స్థిరం న శక్నోసి మయి స్థిరం. న శక్నోషి మయి స్థిరం అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. అత చిత్తం సమాదాతుం మయి స్థిరం మయి స్థిరం అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. అత చిత్తం సమాదాతుం మయి స్థిరం అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ మామిచ్చాప్తుం ధనంజయ మామిచ్చాప్తుం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తం ధనంజయ. శ్లోకం చదువుదాం. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. అత చిత్తం శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన మామిచ్చాప్తం ధనంజయ. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ.
అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓకే, ధనంజయ అంటే ధనుంజయ అర్జున. ధనాన్ని సంపాదించడం. ధనాన్ని సంపాదించిన అర్జునుడి యొక్క ఒక పేరు ధనంజయ అనేది. మయి నా మీద, నా నా అంటే నేను లేదు లేదు కాదు. ఎన్నోసార్లు చెప్పాము, నా అంటే నేను కాదు, అది తెలుగులో. నా అంటే కాదు లేదు అని. చిత్తం మనస్సు మనస్సు. మనం అంటాం కదా, చిత్తం చెప్పుల మీద, చూపు శివుడి మీద ఏదో ఉంటుంది అట్లా ఒక సామెత. భక్తి పరుల మీద, చిత్తమ్మ శివుడి మీద, భక్తి పరుల మీద. అది కాదు, మనం గుడికి వెళ్ళి మనసంతా చెప్పులు ఉన్నాయా దొంగలు ఎత్తిపోయారా అని చిత్తం చెప్పుల మీదను చూపులు శివుడి మీద ఎట్లా ఏదో ఉంటుంది ఒక సామెత. చిత్తం అంటే మనస్సు. ఇచ్చ అంటే కోరిక. మాం నన్ను. వెరీ గుడ్. అత ఒకవేళ, అందుకే ఒకవేళ అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన విధంగా మనస్సుని బుద్ధిని నా మీద గనక నువ్వు నిలపలేకపోయినట్లయితే, ఇంతకుముందు శ్లోకంలో 12.8లో చెప్పారు, మయ్యేవ మన ఆసక్త మయ్యి బుద్ధిం మయ్యేవ మన ఆదస్వ మయ్యి బుద్ధిం నివేశయ, నా మీద నీ బుద్ధిని మనసుని నిలుపు అని. ఒకవేళ అలా చేయలేకపోతే అత చిత్తం నీ మనస్సుని సమాధాతం నిలపడం నశక్నోసి నీకు సాధ్యపడకపోతే, అర్జున నువ్వు గనక, అర్జునుడు కాదు మన గురించి చెబుతున్నారు, ఒకవేళ మీ గనక మనసుని బుద్ధిని గనక భగవంతుడి మీద నిలవడం సాధ్యపడకపోతే, మనందరి జీవితంలో అది కరెక్టే, అది నిజంగానే మనకు సాధ్యపడదు. ఒక అరగంట కూడా నిలపలేదు భగవంతుడి మీద మనసుని. మయ్యి నా మీద స్థిరంగా నిలబెట్టడం, మీ మనసుని నా మీద నిలబెట్టడం సాధ్యపడకపోతే, అభ్యాసం చేయండి. భక్తి యోగ సాధన ద్వారా రకరకాలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం, భగవంతుడి దర్శామూర్తికి సేవ చేయడం, ఈ విధంగా సాధన చేయాలి. తతః అప్పుడు నన్ను ఇచ్చా కోరికను, నన్ను పొందాలనే కోరికను, ఆప్తం పొందాలనే కోరికను, ధనంజయ అర్జున ఆ విధంగా నన్ను పొందాలనే కోరికను నువ్వు కలుగుతావు. సో మనకు ఆ స్థాయిలో లేకపోతే, మనసుని బుద్ధిని గనక భగవంతుడి మీద నిలవగలిగే స్థాయిలో లేకపోతే, అటువంటి వాళ్ళు సాధన చేయాలి. జపం చేయడం, అలాగే రోజు ఇట్లా సత్సంగ కార్యక్రమాలు అటెండ్ అవ్వడం, భగవంతుడికి నైవేద్యం పెట్టి తినడం, భగవంతుడు అర్చామూర్తికి హారతి ఇవ్వడం, ఈ విధంగా మనం సాధన చేసి, ఆ సాధన ద్వారా మనకు కూడా కోరిక కలుగుతుంది అనమాట. నేను కూడా భగవంతుడిని పొందాలి అనే కోరిక కలుగుతుంది. ఓ అర్జున ధనంజయ, ధనస్సు అంటే ధనంజయ అనే నీ మనస్సును, ఏ పదం? మనస్సు అంటే చిత్తం. వెరీ గుడ్. క్రమము తప్పక నా మీద మయి స్థిరపరచలేకపోతే, స్థిరం నశక్నోతి, స్థిరపరచలేకపోతే అంటే స్థిరం నశక్నోతి. అప్పుడు అంటే అతః భక్తి యోగ నియమాలను అనుసరించు. అభ్యాస యోగేన ఆ రకంగా తతః నీవు అనేది ఇంప్లైడ్, నన్ను పొందే ఆప్తుం కోరికను
ఇచ్చ ఇచ్చ పెంచుకోవలసింది. ఇది కూడా ఇంప్లాయిడ్. సో ఈ విధంగా ఓ అర్జున ధనంజయ, నీ మనసును క్రమము తప్పుగా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసింది. సో చాలా ప్రాక్టికల్ గా కృష్ణుడు లెవెల్ బై లెవెల్ ఇస్తున్నారు. ఇది చేయి ఫస్ట్, అది చేయలేకపోతున్నావా, ఓకే ఇది చేయి. ఇది కూడా చేయలేకపోతే తర్వాత ఏం చేయాలనేది 10వ శ్లోకంలో చెబుతారు. అది కూడా చేయలేకపోతే 11వ శ్లోకం చెబుతారు. ఈ విధంగా భగవంతుడు మనందరం ఇది చేయొచ్చు. 9వ శ్లోకం చేయొచ్చు, సాధన చేయాలి. ఆ 8వ శ్లోకం మన వల్ల కాదు. పొద్దుగుకులు భగవంతుడి మీద మనసుని బుద్ధిని నిలపడం, కానీ సాధన అయితే చేయొచ్చు కదా. కాబట్టి మనందరం ఇది చేయాలి. 9వది ఒకవేళ నువ్వు గనక మనసుని బుద్ధిని నా మీద ఇందాక 8వ శ్లోకంలో చెప్పిన విధంగా చేయలేకపోతే చిత్తం నశక్నోసి, నీ మనసుని నా మీద స్థిరపరచలేకపోతే అభ్యాస యోగైన తతో, నువ్వు భక్తి యోగ నియమాలను పాటించు. ఆ విధంగా మాం ఇచ్చాప్తం, నన్ను పొందాలనే కోరికను పెంచుకో ధనంజయ ఓ అర్జున. ఓకే, ఇప్పుడు చదువుదాం 3 సార్లు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అదచిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అదచిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అదచిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. ఉద్దేశం ఉంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభు గంజమ్మ గారు చెప్తారు. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదుచిత్తం చాలా చెప్పు చిన్నగా. అదుచిత్తం సమాధాతం అదుచిత్తం సమాధాతం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచాప్తం ధనంజయ. వెరీ గుడ్. మీ మొదటి శ్లోకం అయితే నిన్నే అడుగుతా. మొదటి శ్లోకం. ఓకే, వెరీ గుడ్. మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ చేస్తాం. చాలా మంచిది. అదే చాలు, అదే కావాల్సింది. ఎంతో సాధన చేయమనే చెబుతుంది ఈ శ్లోకంలో. అభ్యాస యోగేన తతో, అభ్యాసం చేయండి అని. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. అదచిత్తం సమాధోతం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ. హలో ప్రభుజీ. కుసుమమ్మ గారు చెప్పండి. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను. శివకుమారి గారు చెప్పండి. అదచిత్తం సమాధాతం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతం మామిచ్చాప్తుం ధనంజయ. ఫోన్ పడేసా. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను.
పుష్ప గారు చెప్పండి. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీలత గారు, తర్వాత వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు మీ మాట చిన్నగా వస్తుంది. శ్రీలత గారు చెప్పండి. అత చిత్తం సమాధాతుం న శక్నోతి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. హరే కృష్ణ. వరలక్ష్మి గారు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. హరే కృష్ణ ప్రభు. నేను చెప్తాను. కళ్యాణి గారు చెప్పండి. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. యమునా మాత చెప్పండి. అత చిత్తం సమాధూతం న చక్షోయి మయి స్థిరం అభ్యాసయోగేన తథా మామిచ్చం ధనంజయ. హరే కృష్ణ. గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అత చిత్తం సమాధూతం నా శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతం మామిచ్ఛాప్తుం ధనంజయ. లక్ష్మి గారా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి హైమావతి గారి కోడలండి. చెప్పండి. నమస్తే గురుభ్యో నమః. అదచిత్తం సమాధూతం న శక్నో మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమిచ్చిత్తం ధనుంజయ. హరే కృష్ణ. దేవి గారు నేర్చుకోలేదా? ప్రభుజీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ప్రభుజీ. 2 years నుంచి భగవద్గీత క్లాసులు వింటున్నాము. ఒక అధ్యాయం కంప్లీట్ గా వచ్చింది. ఇప్పుడే సాధన చేస్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రతికా గారు చెప్పండి. అత చిత్తం సమాధూతం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మమిచ్ఛాప్తుం ధనంజయ. హలో. చెప్పండి. అద చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. కృష్ణ.